రాజమండ్రిలో టీడీపీ శ్రేణులు విధ్వంసకాండకు దిగాయి. మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశాయి. కొత్తగా ఎన్నికైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మొదట ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ శిలాఫలకంపై తాజా మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరుతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పేర్లు ఉన్నా సరే పట్టించుకోకుండా శిలాఫలకాన్ని పగలగొట్టారు. ఘటనా స్థలాన్ని మార్గాని భరత్ పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాజమహేంద్రవరంలో ఈ టైప్ కల్చర్ ఎప్పుడు లేదు. మరి కొత్త కల్చర్కి శ్రీకారం చుడతా ఉన్నారు. రాజమండ్రి ఒక ప్రశాంతమైన వాతావరణము, ఆ శాంటిటీ పాడు చేసుకోకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలా, అసలు రాజమండ్రి ఏ పరిస్థితుల్లో ఉండింది. ఇప్పుడు ఇక్కడ శిలాఫలకాలు కొట్టే పరిస్థితులు, అదేవిధంగా నిన్న చూస్తే సీతంపేటలో ఒక కుర్రోడు తల బద్దలు కొట్టిన పరిస్థితులు, అదేవిధంగా పేపర్ మిల్లు ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితులు. మరి ఈ రకమైన దాడులు ఎక్కడికి దారి తీస్తూ ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. మరి సాక్షాత్తు ఇక్కడ ఒక శిలాఫలకము, నేషనల్ హైవే అధికారులు వచ్చి ఆ శిలాఫలకం వేసి అందులో కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారి పేరు, మాజీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. మనము వచ్చిన తర్వాత ఎంత కొట్లాడి ఈ ఫ్లైఓవర్ని సాధించామనేది ప్రజలు గమనించారు. మరి ఆ పేరు ఉండకూడదని ధ్వంసం చేశారా, లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాల. సో ఈ రకమైన దాడులు అనేది ఎవరు కూడా హర్షించరు.